అట్లాగే అంటే ఆనాడు ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రిగా ఉండి క్యాబినెట్ అప్రూవల్ అయింది అని చెప్పినటువంటి విధానం బయట చెప్పడం కానీ కమిషన్ చెప్పింది కూడా కరెక్ట్ కాదని చెప్పారు. కొత్తగా ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారు అయిపోయారు, హరీష్ రావు గారు అయిపోయారు, ఈటల గారిది కూడా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీకు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. అంటే ఇక కేసీఆర్ అంటే అలా పార్టీ ప్రజల సమస్యల మీద మాట్లాడుతారు, బనకచర్ల మీద వీళ్ళు నిద్రపోతుంటే సప్పుడే కూడా చంద్రబాబుకు మంచిగా పనిచేసి పెడదామంటే వీళ్ళు వచ్చి ముళ్ళు కట్టి పెట్టి పుచ్చుతుర్రు, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇటు బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇబ్బంది పెడుతున్నారు. ఇటు బీజేపీలో ఉన్నా సరే తెలంగాణవాది కదా, తెలంగాణ ఉద్యమ నాయకుడు కదా, ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కదా, ఆయన కూడా అబద్ధాలు చెప్పలేక ఆయన కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకెళ్ళి అయ్యా ఇది క్యాబినెట్ అప్రూవలే, క్యాబినెట్ ముందో వెనకనో కానీ క్యాబినెట్ నిర్ణయాలు ఉన్నాయి అన్నింటికి, ఇదేమి లేదు, ఇందులో ఏం అవకతవకలు లేదని చెప్పేసి ఆయన పోయి చెప్పొచ్చినందుకు క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఈటల రాజేందర్ చెప్పింది కూడా తప్పే అని చెప్పేసి ఇవాళ భట్టి గారు చెప్తా ఉన్నారు. ఇదే ఈటల రాజేందర్ గురించి ఇలా చెప్పాలి. ఇంకొక అంశం ఇవాళ రిపోర్ట్లో ఉన్నది. ఎంత విచిత్రం అంటే, ఎంత దుర్మార్గం అంటే, నిజంగా కూడా ప్రభుత్వం ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది, ఏ రకంగా టార్గెట్ చేస్తున్నది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని, ప్రభుత్వాన్ని కొంత ఇరుకునబెట్టినట్టుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నదో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారి కింద ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఈఎన్సీల పేర్లు పెట్టిర్రు, ఆ రిపోర్ట్లల్లో ఈఎన్సీల పేర్లు పెట్టిర్రు, ముఖ్య కార్యదర్శుల పేర్లు పెట్టిర్రు, స్మితా సబర్వాల్ పేరు పెట్టిర్రు, మురళీధర్ రావు గారి పేరు పెట్టిర్రు, అట్లా అందరి పేర్లు పెట్టిర్రు. కానీ ఆర్థిక శాఖ విషయానికి వస్తే అక్కడ ఆర్థిక శాఖకు సంబంధించి ఏ అధికారి పేరు రాలే. ఈటల గారి పేరు వస్తుంది, ఏ అధికారి పేరు రాదు. ఇప్పుడు రామకృష్ణరావు గారు ఉన్నారు, వారే ఇప్పుడు సిఎస్గా ఉన్నారు. ఎందుకు వారి పేరు రాలేదు? దేనికోసం రాలేదు? మీరు చెప్పినటువంటి రిపోర్టు స్వచ్ఛమైందే, సొక్కంపూస రిపోర్టే అయితే మరి ఆ రోజు ఆర్థిక శాఖ కార్యదర్శిగా రామకృష్ణరావు గారే ఉన్నారు కదా. ఇప్పుడు స్టార్టింగ్లోనే మాట్లాడిర్రు ఆయన, ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తున్న స్టార్టింగ్లోనే ఈ దేశంలో ఏ ప్రభుత్వము, ఏ రాష్ట్రాలు, ఏ ప్రభుత్వాలు కూడా ఆయా ఫైనాన్స్ సంస్థల నుంచి ఇరిగేషన్ కోసం అప్పులు తేలేదు, కానీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి వారు మాట్లాడారు. మరి అలాంటి ఒకవేళ ఇన్ కేసు తప్పే అయితే అది తప్పు కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పో ఒప్పో రేపు మొత్తం 665 పేజీల రిపోర్టు బయట పెడితే తెలుస్తుంది. అది తప్పే అయినప్పుడు మరి రామకృష్ణరావు గారి పేరు రావాలి కదా, మిగతా అధికారుల పేర్లు రావాలి కదా. ఆ పేర్లు ఏవీ రాకుండా ఓన్లీ ఈటల గారి పేరే రావడం, ఈటల గారే దానికి అన్నిటికీ బాధ్యత అనేటువంటి విధంగా వ్యవహారం చేయడము ఎంతవరకు ఈ ఈ ఈ నివేదికని వీళ్ళు మాట్లాడే మాట ఎంతవరకు నిజం అనేది మాత్రం అర్థం చేసుకోవాలి.